నేటి దైవ వాక్కు యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. మనుషులందరూ కూడా తమ దుర్మార్గము అనగా చెడు క్రియలు, దేవునికి ఇష్టం లేని ప్రతిదానిని వదిలి దేవునికి దగ్గరగా రావాలి. అనగా ఆకాశం నుండి చూచే దేవునికి ఏదైనా దాచగలమా? ఏదియూ దాచలేం. ఎందుకనగా దుర్మార్గత అనున్నది దేవునికి దూరంగా చేయాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక దుర్మార్గత కలిగి దేవాన్ని పిలిస్తే ఫలితం లేదు. చెడును విడిచి దూరంగా పారిపోవాలి. అప్పుడే దేవునికి దగ్గర అవుతాం. ఇక్కడ మనుషులే కాదు, పశువులను కూడా చూస్తున్నాం. మనుషులైతే మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను. పశువులైతే అన్నీ కూడా ఏమి తినకుండా త్రాగకుండా ఉండాలని చాటింపు చేసుకున్నారు. మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి దానిని బట్టి దేవునికి మొరపెడతాం. మొరపెట్టుట కంటే ముందుగా చెడును విడిచి దేవుని దగ్గర పశ్చాత్తాపడవలెను. అప్పుడు ఆయన కరుణకు జాలికి యోగ్యులం అవుతాం. ఆ పశ్చాత్తాపం కూడా యథార్థమైనదై ఉండవలెను. అప్పుడు మన జీవితంలో దేవుని ఆశ్చర్య కార్యములను చూస్తాం. అట్టి ఆశ్చర్య కార్యముల కొరకు ప్రయాసపడదాం. అదే కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకును కలుగునుగాక. ఆమేన్.